హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఏ పండగ వచ్చినా పులిహోర చేసుకుంటుంటాం కదా. ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో పులిహోర, అంటే టెంపుల్లో ప్రసాదం పెడుతుంటారు కదా, ఆ పులిహోర చాలా టేస్టీగా అనిపిస్తుంది. అదే టేస్ట్ వచ్చేలాగా ఇప్పుడు మనం ఆవపిండి పులిహోర చేసుకుందాము. మీకు నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమా, చింతపండు పులిహోర అంటే ఇష్టమా కామెంట్ పెట్టండి. నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టం. ముందుగా చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ దాదాపుగా 200 గ్రామ్ చింతపండు తీసుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నాను. చిక్కగా ఎందుకంటే ఈ చింతపండు గుజ్జు గట్టిగా అయ్యే వరకు మరిగిస్తాము, అందుకని చిక్కగా తీసుకోవాలి. చింతపండు పులుసు పల్చగా చేసుకుంటే దగ్గర రావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ చింతపండు పులుసు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, పులుసు మరుగుతుంది కదా, ఇది ఇలా ఉంది కదా, చాలా చిక్కగా అవ్వాలి, అంతవరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. అంటే ఈ పులుసు దాదాపుగా హాఫ్ కన్నా తక్కువైపోతుంది, అంతవరకు మరిగించుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల పులుపు ఇరుగుతుంది, మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి, అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేయించి చేసుకున్న పొడి. ఇది కొంచెమే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. ఏ పులుసు కూరల్లో అయినా ఇది వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇది దాదాపుగా సగానికి వచ్చింది కదా, ఇంకా చిక్కబడాలి. అంటే సగం చిక్కబడిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా స్లిట్ పెట్టుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పులుసులో మరిగి టేస్ట్ బాగుంటాయి. ఈ పులుసుని ఇంకో 5 నిమిషాలు మరగనిద్దాము. ఇదిగోండి, ఇలాగా బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఈ చింతపండుని చల్లారనివ్వాలి. పులిహోర కోసం మెయిన్గా అన్నంని పొడి పొడిగా వండుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని పొడి పొడిగా వండుకున్న అన్నంని వేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు పోపులో కూడా వేసుకోవచ్చు, కాకపోతే అన్నం పైన వేస్తే అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదే అన్నంలో కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ అన్నం వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే వీటి ఫ్లేవర్స్ అంతా అన్నంకి మంచిగా పడుతుంది. ఒక్కసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా తక్కువ అవుతుంది అనుకుంటే తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ పల్లి నూనె వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ రైస్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకున్నాము, రైస్ కూడా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు వేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ లేకుండా, మినరల్ ఆయిల్స్ కలపకుండా ప్యూర్ పల్లి నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపుగా 5 ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకున్నాను. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిర్చి కలర్ మారుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని ఒక 1/2 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ పప్పుని నీళ్లు వంచేసి ఇందులో వేసుకోవాలి. పప్పు కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం రైస్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా, కానీ ఈ పోపులో కూడా వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. చిటికెడు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు కూడా ప్రిపేర్ అయిపోయింది. రైస్ ప్రిపేర్ చేసుకున్నాము, చింతపండు పులుసు కూడా ప్రిపేర్ చేసుకున్నాము, పోపు కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంకా పులిహోర కలుపుకోవడమే. ఇప్పుడు ఈ రైస్లో చింతపండు పులుసు వేసుకుందాము. కావలసినంత పులుసు వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మిగిలిందనుకోండి నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. ఇది ఆవపిండి, అంటే ఆవపిండితో మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి. మామూలు ఆవాలని పొడి చేసుకోవడమే. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఫ్లేవర్ నచ్చదు అంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు.
ఒకసారి ఈ పులుసు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పోపు వేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకోవచ్చు, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అంటే టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. అంతే, ప్రసాదం పులిహోర ప్రిపేర్ అయిపోయింది. రైస్ వండుకొని పులుసు ప్రిపేర్ చేసుకొని పోపు వేసుకుంటే, ఇలా స్టెప్ వైజ్ చేసుకుంటే పులిహోర కలుపుకోవడం ఏం బ్రహ్మ విద్య కాదు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీ పులిహోర ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.